ఆంధ్రప్రదేశ్లో రెండో రోజు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగానే ఇవాళ చీపురుపల్లిలో నామినేషన్ దాఖలు చేశారు బొత్స సత్యనారాయణ. రిటర్నింగ్ అధికారికి ఆయన నామినేషన్ పత్రాలను సమర్పించారు. అభివృద్ధి సంక్షేమమే తమను మళ్లీ అధికారంలోకి తీసుకొస్తుందని, రెండోసారి జగన్ సీఎం కావడం ఖాయమన్న ధీమా వ్యక్తం చేశారు బొత్స. ఈ ప్రజలందరికీ అందించాలని ఒక సంతృప్తితోని, ఒక ధైర్యంతోనే మళ్ళీ ముందుకు వచ్చి ప్రజలకు వచ్చి ఓటడుగుతున్నాం. ఇవాళ రాష్ట్రంలో సంక్షేమ పాలన చూసి కన్నుకొట్టి చంద్రబాబు నాయుడు అనుకో వాళ్ళకి అధికారం ఉన్నప్పుడు చేసింది ఏమి లేక, చెప్పడానికి ఏమి లేక, లేనిపోయిన ఆవాకులు చేపకులు మాట్లాడుతూ ఇవాళ ఒక చతుష్టం ఏర్పడి సంక్షేమం మారిపోయిన జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన్ని కించపరుస్తూ ఆహ్వానం చేస్తూ రోజు పత్రికల్లో రాతలు రాస్తూ మాట్లాడుతూ వాళ్ళు చేస్తున్న వాటిని తీవ్రంగా ఖండిస్తూ సంక్షేమాన్ని మారిపోయిన జగన్మోహన్ రెడ్డి పరిపాలన మనీ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయనకి ఆశిస్తుందని, ఆయనకి మద్దతు తెలపాలని ఇవాళ నేను నామినేషన్ చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజల్ని, మా నియోజక ప్రజలను కూడా కోరుతున్నాను. ఇంకా రాష్ట్రంలో ఈ చిప్పుల నియోజకవర్గం మోడల్ నియోజకవర్గంగా ఇంకా చేయడానికి, అన్నిట్లో మేటిగా ఉండడానికి ఇప్పటికే 90% మేము పూర్తి చేసాం. ఇంకేమైనా మిగిలిన 5% కూడా మనస్ఫూర్తిగా పూర్తి చేస్తారని చెప్తాను. ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారిని నాయకత్వాన్ని సమర్థించమని ఫ్యాన్ గుర్తుకు ఇచ్చే 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకేసి, ఒకటి అసెంబ్లీకి, ఒకటి పార్లమెంట్కి అభ్యర్థిని గెలిపించాలని కోరుతున్నాను.